రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లు మండలంలో కనేకల్లు మండల కేంద్రం నుంచి ఇటువైపు దాదాపు 8-10 పంచాయతీలకు వెళ్ళే హగరి వంతెనకు ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఇది చాలా కాలంగా ఈ మండల తూర్పు వైపున ఉన్న పల్లె ప్రజల కోరిక. ఈ కోరికను తీర్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరికి నబార్డు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని 6 కోట్ల రూపాయల ఖర్చుతో మంజూరు చేయించుకున్నాం. ఈరోజు పనులను ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 20 నెలల కాలంలో ఒక్క పంచాయతీరాజు శాఖ ద్వారానే నియోజకవర్గంలో 63,12,00,000 రూపాయలు విలువ చేసే పనులు చేస్తూ ఉన్నాం. వందలాది సిమెంటు రోడ్ల నిర్మాణం చేశాం. పల్లె పండుగ 1 కింద 477 సిమెంటు రోడ్లను 18,85,00,000 రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేశాం. ఇందులో 448 ఇప్పటికే పూర్తయ్యాయి. కొన్ని అరకొరగా పూర్తి కావాల్సి ఉంది, అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. అట్లాగే పల్లె పండుగ 2 పథకం కింద సుమారు 1,94,00,000 రూపాయలతో తార్ రోడ్లు నిర్మించాం. ఇవే కాకుండా సిమెంట్ రోడ్లు ఒక 96 లక్షల రూపాయలు ఖర్చు చేసే సిమెంట్ రోడ్లు కూడా నిర్మాణం చేశాం. కేంద్ర ప్రభుత్వం బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్రాలకు ఇచ్చే శాశ్వత పనుల నిధులను కూడా నియోజకవర్గానికి తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. PMGSY కింద ఒక రోడ్డు మంజూరు చేయించుకున్నాం. ఇట్లా వివిధ పథకాల కింద వివిధ పద్దుల కింద 63,12,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయించుకొని నియోజకవర్గంలోని 5 మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడతా ఉన్నాం. ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యాయి. మరికొన్నిటిని త్వరలోనే పూర్తి చేస్తాం. మునుపెన్నడూ ఇవ్వనంత పెద్ద మెజార్టీ ఈ ఎన్నికల్లో నాకు ఇచ్చి ప్రజలు గెలిపించిన దానికి వాళ్ళ రుణం తీర్చుకోవడంలో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమాల ప్రగతిని చూసి ప్రజలందరూ కూడా సంతృప్తి పడతా ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. కాలువ శ్రీనివాసులు మళ్ళీ నియోజకవర్గానికి శాసనసభ్యుడయ్యాడు. పల్లెలు బాగుపడతా ఉన్నాయి, ప్రగతి పనులు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమంలో రాయదుర్గం నియోజకవర్గం అందరికన్నా మిన్నగా ముందుకు పోతా ఉందనే భావన, సంతృప్తి, అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది. నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ ఒకటే మనవి చేస్తూ ఉన్నా, మీ ఆశీస్సులతో ఇంకా భవిష్యత్తులో మరిన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తామని కూడా ప్రజానికానికి వినమ్రంగా విన్నవించుకుంటున్నాను.